అస్మద్గురుభ్యో నమః. గీత సర్వవాగీశ్వరేశ్వర సర్వవేదమయాచించ సర్వం బోధయ బోధయ. ఋగ్వేదస్వామరూపాయ వేదాహరణకర్మణే ప్రణవోద్గీతవపుషే మహాశిరసే నమః. విష్ణు సహస్రనామంలో 17వ శ్లోకంలో ఉండేటువంటి నామాలకి అర్థాలను మనం తెలుసుకుంటున్నాం. ముందర శ్లోకాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుందాం. ఉపేంద్రో వామన ప్రాంశు అమోఘ శుచిరూర్జిత అతీంద్ర సంగ్రహ సర్గో ధృతాత్మా నియమో యమః. ఓం అతీంద్రియాయ నమః. ఓం సంగ్రహాయ నమః. ఈ ఓం సంగ్రహాయ నమః అనేటువంటి నామం 160వ నామం 17వ శ్లోకంలో. కిందటి దాంట్లో వామనుని యొక్క ఐశ్వర్యం గురించి, వైభవాన్ని గురించి మనం చక్కగా చెప్పుకున్నాం. ఇప్పుడు ఓం సంగ్రహాయ నమః అనేటువంటి నామం గురించి చెప్పుకుందాం. ఇందులో ఆ పదాన్ని బట్టి అంటే స్వామి యొక్క వైభవం ఒక్క మాటలో, అంటే స్వల్పమైనటువంటి మాటతో విస్తృతమైన అర్థాన్ని మనం తెలుసుకుంటున్నాము అని అర్థం. అక్కడ సంగ్రహాయ నమః అంటే ఈ చిన్న మాట, అంటే ఒక నామం, ఆ నామంలో ఎన్నో వేదార్థాలు, ఎన్నో పురాణార్థాలు, ఎన్నో విషయాలు, ఎన్నో లౌకిక విషయాలు, ఎన్నో అలౌకిక విషయాలు అన్నీ తెలుసుకుంటున్నాం. అంటే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎవరి మీద ఎటువంటి అభిమానాన్ని చూపాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుంటున్నాం. ఓం సంగ్రహాయ నమః. మనం చెప్పుకున్నాం కదా, స్థిరమైనటువంటి ఐశ్వర్యం కలవాళ్ళు మనం కనుక అటువంటి స్థిరమైనటువంటి ఐశ్వర్యం కోసం మనం చేసేటువంటి ప్రయత్నం. ఇందులో వామనావతార వైభవాన్ని గురించి చెప్తున్నారు. అంటే వామనావతార వైభవం తెలుసుకుంటుంటే చాలా బాగుంది, మనకి ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. ఎందుకంటే చిన్ని పిల్లవాడు వటువు కదా, అటువంటి వటువు ఈ వామనావతారంలో ఉన్నప్పుడు త్రివిక్రమావతారంలో ఆ స్వామివారు తన యొక్క పాదస్పర్శని లోకాన్నంతని కూడా, లోకాల్లో ఉండేటువంటి జనాలందరిపైన కూడా ఉంచారు అదే విషయం. కానీ దాంట్లో ఎంతో అర్థం ఉంది, మనం ఆనందించేటువంటి విషయం ఉంది. ఏమిటా విషయం అంటే, ఎవరైనా కోరారా, నా పాదం స్వామి, నీ పాదాలని నా మీద, నా శిరస్సు మీద ఉంచు అని ఏమన్నా మనం కోరేమా? మనకు తెలియదు కదా, అలా కోరాలని తెలియదు కదా. అందుకని ఆ స్వామి మనకు తెలియకపోయినా అనుగ్రహించాడు. ఎలాగా అంటే ఎండ, వాన ఇవన్నీ కూడా కోరుకున్న వాళ్ళకి, కోరని వాళ్ళకి అందరికీ కూడా వస్తాయి. అలాగే వృక్షాలు, ఫలాలు అందరికీ ఇస్తాయి. ఆ విధంగా స్వామి యొక్క కటాక్షం కూడా అందరికీ వస్తుంది. ఇది వామనావతారం యొక్క విశేషం. అక్కడ త్రివిక్రమావతారంలో చిన్నపిల్లవాడున్నాడు. ఆ చిన్నపిల్లవాడు తను కోరకున్నా సరే ఆ చిన్నపిల్లవాడు బాధపడుతూ ఉంటాడు. తనేం కోరుకోడు, అమ్మ రావాలి రావాలి అని. అలా కోరుకోకపోయినా సరే వచ్చి ఒకసారి చేత్తో ఎత్తుకొని కూర్చొని ముద్దాడి చేతితో స్పర్శ చేసి ఏదో మాట్లాడడం, మళ్ళా ఈ మాట్లాడడం పిల్లవాడితో. దీనివల్ల 3 లాభాలు ఉన్నాయి. ఆ లాభాలను తర్వాత చెప్తా. కనుక మన పైన ఉన్నటువంటి ప్రేమ, అంటే తల్లి యొక్క ప్రేమని ఇక్కడ చెప్తున్నారు. అలాగే శ్రీమన్నారాయణుడు ఓం సంగ్రహాయ నమః అని శరణాగతి చేసాం ఆయన్ని. ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ విష్ణవే నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ అని శరణాగతి చేస్తాం.
ఇక తల్లి కుమారుల విషయం చెప్పారు. అంటే తల్లి కుమారుల విషయం ఇక్కడ కూడా చాలా వైభవంగా ఉంటుంది. తల్లి కుమారులు యందు ఎలా అపేక్షగా ఉంటుందో ఇక్కడ వివరిస్తున్నారు. అందుకని ఓం సంగ్రహాయ నమః. దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే దేహిమే తనయం దత్త త్వామహం శరణం గతః. విద్యావంతం కీర్తిమంతం శ్రీమంతం తనయం తథా దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణం గతః. అంటే విద్యావంతుడైనటువంటి కుమారుడు, శ్రీమంతుడైన కుమారుడు, ఆరోగ్యవంతమైన కుమారుడు నాకు కలగాలని ఆ తల్లి ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తుంది. కుమారుడు కలిగిన తర్వాత ఆ కుమారుడికి జ్ఞానం కలగాలి కదా. ఓం ఐశ్వర్యం, ఈ ఐశ్వర్యం కావాలంటే తల్లి యొక్క స్పర్శ కావాలి. తల్లి యొక్క స్పర్శ అంటే తల్లి ఎటువంటి తల్లి? ఆ కుమారుడికి ఆరోగ్యం కలగాలి, ఐశ్వర్యం కలగాలి, జ్ఞానం కలగాలి అని. ఈ ఐశ్వర్యం అంటే కింద దాంట్లో చెప్పుకున్నాం. ఐశ్వర్యం అంటే మనకి విద్య, జ్ఞానం, ఆరోగ్యము ఇటువంటివి. ఆ స్వామి స్థిరమైనటువంటి సంపద కలవాడు కదా. ఆ స్థిరమైన సంపద అంటే ఎటువంటి సంపద అంటే వెళ్ళగానే మనం అడగగానే మనం ఆయన పాదాలను ఆశ్రయించగానే రక్షిస్తాడు. అది స్థిరమైన సంపద. యం సీతా మమ సుతా అన్నప్పుడు సహధర్మచరీతవా అంటే ఆ స్వామి లక్ష్మీదేవితో కూడుకుని ఉంటారు. ఆ లక్ష్మీదేవితో కూడుకున్నటువంటి స్వామిని మనం రక్షించమని అడుగుతాం, వారు రక్షిస్తారు. ఇది స్థిరమైన సంపద. అంటే స్థిరమైన సంపద అంటే ఆ స్వామికి మాత్రమే బంగారు కిరీటాలు, బంగారు ఆభరణాలు, అధికమైనటువంటి ఖరీదైనటువంటి ఆభరణాలు ఉండడం కాదు. ఇక్కడ స్థిరమైన సంపద స్వామి తన భక్తుల్ని రక్షించడం. అదే ఆయనకి ఆభరణం, అదే ఆయనకి ఐశ్వర్యం, అదే ఆయనకి లక్ష్మీదేవి అంటే ఇంకోటి కాదు మనకి. కనుక ఈ శ్రీవారి పాదస్పర్శ, ఈ స్పర్శ ఎవరికి కలిగింది అంటే మనందరికీ కలిగింది. భూమిలో ఉండే ప్రజలందరూ ఇప్పుడు చటారు పెడుతూ ఉంటారు. ఆ నమస్కారం పెడుతుంటే కొంచెం వంగి ఇలా వంగితే వాళ్ళు చటారు పెడతారు. ఆ చటారు మీద ఉండి పాదుకులు ఉంటాయి. అంటే స్వామివారి పాదుకులు మన నెత్తి మీద ఉంచుకుంటాం అన్నమాట. అది చటారు యొక్క ఉద్దేశం. ఆ చటారుకి నమస్కారం చేస్తారు. చటారు పెట్టేటప్పుడు అందరూ నించొనే ఉండాలి, ఎవరో కూర్చోకూడదు, నించుంటుండగా. ఆ విధంగా జ్ఞానం కలుగుతుంది. ఏంటి? ఆరోగ్యం కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. కనుక అందరినీ అనుగ్రహించారు. ఇక్కడ ఎండా వాన అందరికీ సమానంగా వస్తుంది. కనుక ఈ అలాగే స్వామివారి కటాక్షం కూడా అందరికీ సమానంగా వస్తుంది. అడిగిన వారికి అడగని వారికి కూడా వస్తుంది. కనుక మనం దేవాలయంలో చటారు పెట్టుకుంటాం కదా, అలాగే తల్లి కుమారుల్ని స్పృశిస్తుంది. స్పృశించినప్పుడు ఎట్లాగా తల్లి ఎటువంటిది అంటే తన తండ్రి దగ్గర నుంచి, భర్త దగ్గర నుంచి పొందినటువంటి జ్ఞానం చేత ఉంటుంది. ఏది? ద్వయ తిలమంత్రములు అనుసంధించడం. అంటే ఈ తల్లి వేదస్వరూపమైనటువంటి తల్లి. తల్లి ఎప్పుడు కూడా వేదస్వరూపం. అంటే సీతామ్మవారిని ఏమన్నారు అంటే ఆవిడ ఆచరించి దేవతగా కాకుండా మనిషిగా మానవ అవతారంలో ఉండేటువంటి సీతా అమ్మవారిని వేదస్వరూపము, వేదము ఉపనిషత్తులు ఆ సీతా అమ్మవారి యొక్క ఆచరణ. అందుకని వేదస్వరూపమైనటువంటి తల్లి. తల్లి ఇప్పుడు కూడా వేదస్వరూపం. తల్లి ఉపనిషత్ స్వరూపం. తల్లి సకల పురాణముల యొక్క స్వరూపం, సకల శాస్త్రముల యొక్క స్వరూపం తల్లి. అటువంటి తల్లి కుమారుని స్పృశించింది. అంటే స్పృశించగానే ఏమొస్తుంది అంటే తన యొక్క తపోమహిమ చేత. అంటే తపోమహిమ అంటే ప్రతి తల్లికి ఒక విధమైనటువంటి శక్తి ఉంటుంది. ఆ శక్తి చేత స్పృశించగానే ఒక విధమైన జ్ఞానం వస్తుంది. ఎవరికి? కుమారుడికి. ఇక్కడ 5 ఏళ్ల కుమారుడిని ఎత్తుకొని వస్తుంది. రెండో జ్ఞానం ఏంటి అంటే ఎత్తుకొని అక్కడ చెప్పడం, జ్యోతిష్య విద్య, ఇంకా లేకపోతే శ్లోకాలు, అలాగే కొంత జ్ఞానం కలిగజేయడం. అది ఉండేది పూర్వం, అలా చేస్తూ ఉండేవారు, ఇప్పుడు కూడా చేస్తారు.
దానివల్ల ఏమవుతుందంటే ఆ తల్లి యొక్క స్పర్శ తగలడం వల్ల అక్కడ ఉండేటువంటి పిల్లవాడికి ఏదైనా అనారోగ్యం ఉంటే వంట పోతుంది గ్యారంటీగా. అలాగే విద్యావంతుడవుతాడు. ఎలాగ విద్యావంతుడవుతాడు అంటే జ్ఞానం కలుగుతుంది. అంటే తల్లి యొక్క స్పర్శ చేత కుమారుడికి జ్ఞానం కలుగుతుంది. బుద్ధిమంతుడు, శ్రీమంతుడు, ఇవన్నీ అంటే శ్రీమంతుడు ధనవంతుడు కూడా అవుతాడు. ఇటువంటి అనుగ్రహం కలిగించింది ఎవరు? తల్లి. జీవనాన్ని, మంచి జీవనాన్ని పొందుతారు కుమారులు, అలాగే సంతానం కూడా. ఇది ఎవరికి ఆనందం అంటే ఆ కుమారులు అభివృద్ధిలోకి వస్తే ఎవరికి ఆనందం? తల్లికి ఆనందం. అలాగే మనందరం అభివృద్ధిలో ఉండి చక్కగా భోజనం చేసి చక్కగా ఆరోగ్యంగా ఉంటే, చక్కగా అందరినీ దెబ్బలాడుకోకుండా అందరూ సఖ్యంగా ఉంటే ఎవరికి ఆనందం? పరమాత్మకి ఆనందం. అలాగే మనమందరం కూడా విష్ణు సహస్రనామం చదువుకుంటూ ఆ పరమాత్మను స్మరించుకుంటూ ఆనందంగా ఉంటే ఎవరికి ఆనందం? ఆ పరమాత్మకి ఆనందం. ఆ విధంగా మనం ఉన్నత స్థితికి ఎదుగుతాం. కనుక సంతానం, తన యొక్క సంతానం ఉన్నత స్థితిలోకి ఎదగడం అనేది తల్లిదండ్రులకు ఆనందం. కనుక ఉన్నత స్థితిలో ఎదగాలంటే ఆ తల్లిదండ్రులకు ఎప్పుడు కూడా నమస్కారం చేయాలి. మనం ఉన్నత స్థితికి ఎదగడానికి తగినటువంటి సంకల్పం మనం చెయ్యాలి యథార్థంగా. కానీ దీనికి దోహదం ఎట్లా అంటే ఆ తల్లి స్మృశించి మనకి జ్ఞానం కలిగించడం వల్ల కలుగుతుంది. కాబట్టి మనం ఈ విధంగా స్వామి కూడా చేశారు. ఆ స్వామి కూడా ప్రజలందరిపైన చేశారు. అందుకని అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని ఆ స్వామి ఎప్పుడు కూడా కాంక్షిస్తారు. అలా ఉంటే సంతోషం. మనం స్వామిని సంతోషపెడతాం కదా, ఒక కొబ్బరికాయ తీసుకెళ్తాం, అమ్మో ఆయనకి సంతోషం వస్తుందని, ఒక అరటిపళ్ళు తీసుకెళ్తాం, లేకపోతే అన్నీ తీసుకెళ్తాం. ఆయన ఎలాగైనా సంతోషపెట్టాలని పరమాత్మని. కానీ అలా కాదు. అది కూడా ఒక పద్ధతి అయితే ఇది పద్ధతి. మనం సరిగ్గా మంచి శాస్త్రీయతని అంటే శాస్త్ర ప్రకారం మనం నడుచుకుంటే, ఆ పరమాత్మ ఆజ్ఞను వింటే, ఆ తల్లిదండ్రుల ఆజ్ఞను వింటే వాటిని పాటించాలి. వారు చెప్పినటువంటి నియమాలను కూడా పాటించినట్లయితే పరమాత్మకి సంతోషం. పరమాత్మకి సంతోషం కలిగితే మనం అభివృద్ధిలో ఉంటాం. పరమాత్మకి సంతోషం కలగకపోతే, ఒకవేళ మనమే బలవంతంగా అంటే చిన్నపిల్లవాడు కనుక అమ్మ ముట్టుకుంటే జ్ఞానం కలుగుతుంది. కొంచెం ఎదిగిన తర్వాత వేరే చెడు సహవాసాలతో ఉండి ఆ అజ్ఞానంగా ప్రవర్తించినట్లయితే పరమాత్మ సంతోషించడు, అలాగే తల్లిదండ్రులు సంతోషించరు. కనుక ఇక్కడ తల్లి కుమారుల యొక్క సంబంధాన్ని వామనావతారంలో వైభవంగా చెప్తూ ఉంటే ఇంకా తెలుసుకోవాలి, ఇంకేంటుంటుందో, ఈ చిన్న విషయంలోనే అంత పెద్ద అర్థాలు ఉన్నాయి కదా, ఉపనిషత్ అర్థాలు ఉన్నాయి కదా అని అనిపిస్తుంది అందరికీ కూడా. అందుకని మనం ఏం చేయాలంటే ఆ స్వామినికి శరణాగతి చేయాలి. చేస్తున్నాం, అందరం కూడా చేసాం కూడా. కనుక ఈ రోజు నుంచి మనం ఆ విష్ణు సహస్రనామాన్ని మనం చదువుదాం. అందరూ కూడా జ్ఞానులు అవుదాం, అందరం కూడా ఆరోగ్యవంతులు అవుదాం, అందరం కూడా ఆ స్వామి యొక్క కటాక్షాన్ని పొందుదాం. స్వస్తి. బ్రహ్మాదిదేవ సేవ్యాయ బ్రహ్మణ్యాయ మహాత్మనే జనకీ ప్రాణనాథాయ రఘునాథాయ మంగళం. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్ర ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం.